బోయినపల్లి సరితకు తనకు ఎలాంటి బంధుత్వం లేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. సరితకు ఉద్యోగం ఇచ్చినట్లు జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటి పేరు ఒక్కటైనంత మాత్రాన బంధువులవుతారా అంటూ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికలు వస్తున్నందునే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కావాలనే వాళ్ల కార్యకర్తలతో దుష్ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం ఆపాలని, లేదంటే ఆ అమ్మాయి తన బంధువుని రుజువు చేయాలని వినోద్ కుమార్ సవాల్ విసిరారు. నిజం గల్వ దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది అనేటువంటి సామెత మనం అందరికి తెలుసు. మనకి నిన్న ఘటన జరిగింది సోషల్ మీడియాలో, అదే విధంగా రెగ్యులర్ మీడియాలో, ఈ రోజు కూడా 1-2 పత్రికల్లో ఇవన్నీ కూడా వచ్చినాయి. ఏమని వచ్చింది, జెన్కోనో ట్రాన్స్కోనో తెలియదు, మన సిఎండి ప్రభాకర్ రావు గారు ఒక అమ్మాయికి ఉద్యోగం ఇచ్చిండ్రు. మరి ఆమె జీతభత్యాలు తీసుకుని ఇంట్లోనే ఉన్నది. ఆమె పేరు బోయినపల్లి సరిత. ఈవిడ బోయినపల్లి వినోద్ కుమారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీలో ఒక ప్రముఖ నాయకుడు. ఈ విధంగా చేసిండు, వాళ్ళ చుట్టాలకి ఇప్పించుకున్నాడని చెప్పి తీన్మార్ మన్నల్లా గారు క్యూ న్యూస్ లో ఉదయం పూట మాట్లాడిండట. అది చూసి బీజేపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు, తదనంతరం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని విస్తృతంగా వైరల్ చేశారు. ఇది ప్రపంచం మొత్తం తిరిగి వచ్చింది. ఎందుకంటే నాకు నా మిత్రులు, మా బంధువులు అమెరికాలో, ఇంగ్లాండ్ లో, ఆస్ట్రేలియాలో నా మిత్రుడు ఆయన బిడ్డ డెలివరీ కోసం అయితే వాళ్ళ భార్య భర్తలు వేరు. అక్కడి నుండి నా చిన్ననాటి క్లాస్మేట్ న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యాడు. వాళ్ళు అందరు ఫోన్లు చేశారు, వినోద్ నీకు అన్న లేడు కదా, మరి ఈ అన్న ఎక్కడ వచ్చిండు, ఈ అన్న బిడ్డ ఎక్కడి వచ్చింది వినోద్ అని అడిగారు. నేను చెప్పిన ఇదంతా కూడా పచ్చి అబద్ధాలు, నేను తీవ్రంగా రేపు ఖండిస్తున్నానని చెప్పి కూడా నా మిత్రులకి, మా కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. నేను ఒకే విషయం అడుగుతున్నా, జర్నలిస్టులని, అందరినీ కాదు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎంతమంది దగ్గర తిరిగి చెప్పుకోవాలి, నాకు అన్న లేడు, అన్న బిడ్డ లేరు, నేను ఉద్యోగం ఇప్పియలేదు, అది తప్పని ఎట్లా చెప్పగలుగుతా? మీ ద్వారా తప్పితే. నాకు అందుకే ఈ అవకాశం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా పిలుచుకున్నా ఈరోజు ఉదయం పూట. ఆ ఉద్యోగం ఏంది, ఎవరికి ఆ ఉద్యోగం ఇచ్చిండ్రు, ఎక్కడ పని చేస్తున్నారు, ఆ ఉద్యోగం కూడా ఎట్లిచ్చిండ్రు, అవన్నీ నాకు తెలియదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి వ్యక్తి నాకు సమీప బంధువు